తెనాలి రామకృష్ణ కథలు. అనగనగా అది విజయనగర సామ్రాజ్యం. ఆ రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆ అష్టదిగ్గజ కవులలో వికట కవిగా పేరుగాంచిన వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. ఆయన ఎలాంటి జటిల సమస్యకైనా తన తెలివి చతురతతో సమాధానం తెలిపేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు పోతన గారి భాగవతం చదువుతూ ఉండగా ఆయనకు ఒక అనుమానం కలిగింది. గజేంద్ర మోక్షణం ఘట్టంలో ఒక ఏనుగును ముసలి నుంచి కాపాడటానికి స్వయంగా శ్రీ మహావిష్ణువు తానుగా రావాలా? అదీ కాక గరుడ వాహనము ఎక్కక భార్యను పట్టించుకోకుండా రావాలా? ఇది అతిశయోక్తి కాదా అని ఆయనకు అనుమానం కలిగింది. దేవుడు చేసే పనిలా ఎంత ఆలోచించినా ఆయనకు తోచటం లేదు. ఆ రోజు అలా ఆయనకు అనుమానంతోనే గడిచిపోయింది. మరుసటి రోజు సభలో రాజుగారికి తన సందేహం తీర్చుకోవాలి అని అనిపించింది. దాంతో ఆయన సభను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు: గజేంద్ర మోక్షణంలో తన సేవకులు సమర్థులై ఉండి కూడా గరుడ వాహనం వేగంగా ప్రయాణించగలదు అని తెలిసి కూడా శ్రీ మహావిష్ణువు ఎందుకని తనంతట తాను పరుగు పరుగున వచ్చేశారు? లక్ష్మీదేవి ఉన్న చోట తప్పక విజయము వస్తుంది. ఆ విజయలక్ష్మిని కూడా లక్ష్య పెట్టకుండా స్వామివారు అలా ఎందుకు వచ్చారు అని అడిగారు మహారాజు. అష్టదిగ్గజాల్లో ప్రముఖులు అయిన అల్లసాని పెద్దన, మంత్రి తిమ్మరుసు వంటివారు భగవంతుడు పిలిస్తే తప్పక వస్తాడని, మిగతా విషయాలను పట్టించుకోరని ఎంతో చెప్పి చూశారు. కానీ రాజుగారి మనసు తృప్తి పడలేదు. ఈ విషయం గ్రహించిన రామకృష్ణుడు, ప్రభు, ఈ సందేహానికి సరైన నివృత్తి తెలిపేందుకు దయచేసి ఒక్కరోజు గడువు ఇప్పించగలరు అని అడిగాడు. రాజుగారు సమ్మతించారు. చెప్పినట్టుగానే తరువాత రోజు ఒక ఉద్యానవనంలో రాజుగారిని కలుసుకున్నాడు రామకృష్ణుడు. అక్కడే ఉన్న రాణిగారు యువరాజును ఆడిస్తూ ఆడిస్తూ పక్కన ఉన్న కొలనులో జార విడిచారు. మహారాజా, నా బిడ్డ అంటూ గావు కేక పెట్టింది మహారాణి. ఒక్క ఉదుటున రాజుగారు చెరువులోకి దూకి బిడ్డను పైకి తీసుకువచ్చారు. మహారాణిపై కోప్పడ్డారు. బిడ్డను ఇదేనా చూసుకోవడం? ఏమైనా అయి ఉంటే ఇకపై జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. అప్పుడు రామకృష్ణుడు, మహారాజా, తమ బిడ్డ నీటిలో పడగానే చుట్టూ ఉన్న సైనికులు మీకు జ్ఞప్తికి రాలేదు. కొలను సమీపంలోనే ఉన్న మహారాణి గారిని తమరు గుర్తించనే లేదు. తమరి సేవకై పరితపించే నన్ను కూడా మీరు ఏమీ ఆజ్ఞాపించలేదు. మీ కిరీటం పడిపోయినా పట్టించుకోకుండా కొలనులో దూకేశారు. ఒక దేశానికి నాయకుడైన మీరే బిడ్డ ఆపదలో ఉంటే ఇలా ప్రవర్తించినప్పుడు త్రిభువనాలు ఏలే స్వామి తన బిడ్డ ఆపదలో ఉండి పిలిస్తే అన్నీ మరిచి కాక ఇంకెలా వస్తారు ప్రభు అన్నాడు రామకృష్ణుడు. రాయలవారి సందేహం సమసిపోయింది. అయితే రామకృష్ణ, ఇదంతా నా సందేహం తీర్చడానికి నువ్వు చేసిన పనేనా? అయినా దేనికోసమైనా రాజ్య యువరాజు ప్రాణాలు పణంగా పెట్టడం ఎంత ప్రమాదమో ఎరుగవా అని మందలించారు. ప్రభువుల వారు నన్ను మన్నించాలి. రాణివారు ఆడిస్తున్నది యువరాజును కాదు ప్రభు అనగానే రాజుగారు అటు తిరిగి చూశారు. అది కేవలం ఒక బొమ్మ. వెంటనే రాజుగారు ఫక్కున నవ్వి రామకృష్ణకు మంచి బహుమానాన్ని ఇచ్చి అభినందించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.